ఇక అటు కేరళలో భారీ వానలు కురుస్తున్నాయి. కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కేరళలో రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. కేరళలో రాత్రంతా కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. రహదారులు నీట మునిగాయి, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఇక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, కొండ ప్రాంతాలు, నదులు, వాగులు తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక భారీ గాలులు, వానలకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రహదారులపై నీరు నిలవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, సహాయక శిబిరాలను సిద్ధం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాల యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను పాటించాలని అధికారులు సూచించారు. రాబోయే గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు గుజరాత్లో వానలు దంచుకొడుతున్నాయి. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ, మధ్య గుజరాత్ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వరదల పోటెత్తవచ్చని, రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తవచ్చని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. వరదలకు గురయ్యే ప్రాంతాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. అవసరమైతేనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరం లేకుంటే ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నదులు, వాగులు, ఆనకట్టలు, నీటితో నిండిన రహదారుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాహనదారులు కూడా అత్యవసరమైతేనే ప్రయాణించాలని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల సాధారణ జనజీవనం దెబ్బతింది. నదుల నీటి మట్టాలు పెరుగుతోన్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాబోయే 24 గంటలు అత్యంత కీలకంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని, పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.